నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో రైతులను ఆదుకోవాలని ఆర్డీఓ పార్థసారథి రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ ఎకరానికి 50,000 రూపాయలు రైతుకు ఇవ్వాలని పైడి ఎల్లారెడ్డి తెలియజేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు రాజేష్, నరసింహులు, క్రాంతి, శ్రీనివాస్, బాలకిషన్, దత్తూరం, రైతు నాయకులు రాజుదాస్, కిష్టయ్య, సోమారం రాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఆర్డీఓ ఆఫీస్లో వాళ్ళకి మన వరద బాధితులకు తక్షణ సాయం అందించాలనే విషయంలో ఇప్పటికే 27 రోజులు గడిచింది। చీఫ్ మినిస్టర్ కూడా ఏరియల్ సర్వే చేశారు, భూమి సర్వే చేశారు, వాటర్ కూడా సర్వే చేశారు। ఇప్పటికే తక్షణ సాయం అందలే। తెలంగాణలో ముఖ్యమైన పెద్ద పండుగల దసరా బతుకమ్మ పండుగ రాబోతుంది, ఇంకా 2 రోజుల్లో ఉంది। ఇప్పటికి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది। వ్యక్తిగతంగా పార్టీ తరఫున వ్యక్తిగతంగా చాలా కిట్లు ఇచ్చి చేయగలిగినాము, కాకపోతే వ్యక్తిగతంగా చేసే సాయం సరిపోదు కాబట్టి తక్షణ సాయము ఎవరికైతే ఇల్లు కోల్పోయిన వారికి, అట్లాగే ఎవరికైతే పంటలు కూడా నష్టపోయిందో వాళ్ళకు కూడా తక్షణ సాయం అందించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది। వారు కూడా సానుకూలంగా స్పందించారు। కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము, రోడ్లు దెబ్బతిన్నవి కూడా ప్రయత్నం చేస్తున్నాము। కాకపోతే వారికి ఆల్రెడీ ఎవరైతే ఇల్లు కోల్పోయినారో వాళ్ళకి అప్పటికే కొన్ని మా అకౌంట్లు వేసాము, కొంతమందికి ఆ ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు। అతి విచిత్రమైన పరిస్థితి అంటే మన ఎమ్మెల్యే గారు అక్కడ అమెరికాలో ఉండి ఇక్కడ వరద బాధితులందరూ సఫర్ అవుతుంటే అమెరికాలో ఉండి వరల్డ్ బ్యాంక్లో 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చానని ఏదో చూపిస్తున్నట్టు చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నాడు। ఎందుకంటే మేము రాజకీయాలు చేయడానికి రాలేదు। ఇప్పుడు కూడా ఒకటి విషయం మాట్లాడినాము, ఆర్డీఓ గారు ఆఫీస్లో చీఫ్ మినిస్టర్ ఫోటో ఉండి ప్రైమ్ మినిస్టర్ ఫోటో లేకపోవడం అనేది దారుణమైన విషయం అని చెప్తే, అది యాక్చువల్లీ ప్రపంచంలో ఏ దేశాలు లేదు, ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ ఫోటో ఉంది, చీఫ్ మినిస్టర్ ఫోటో ఉన్నా లేకపోయినా ఒకటే, ఆ విషయం కూడా చెప్పడం జరిగింది। వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారు। బట్ దురాదృష్టమైన విషయం అంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది తప్ప చేయలేమనే విషయం చెప్పారు। అతి దారుణమైన విషయం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఫోటో ఆఫీసులో లేకపోవడం అనేది బాధాకరమైన విషయం। దీన్ని బట్టి చూస్తే ఏమైందంటే వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజల అభివృద్ధి గురించి చేయట్లేదని, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ అమెరికాలో ఉండేసి వరల్డ్ బ్యాంక్లో 100 ఏఐ ఫోటోగ్రాఫ్ పెట్టేసి చేయడం అనేది చాలా దారుణం। చదువుకున్న వ్యక్తి సమాజానికి సేవ చేస్తారనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా మేము కూడా తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందాలనుకున్నాం। కాబట్టి వాళ్ళు చేసేది చూస్తే ఏఐ బొమ్మలు పెట్టేసేసి మిస్లీడ్ చేస్తున్నారు। కాబట్టి తక్షణం మానుకొని వాళ్ళ అవసరాలు తీర్చడానికి కొరకు ఎమ్మెల్యే గారు వచ్చేసి ఎక్కడైతే ఇల్లు కోల్పోయారో, పంటలు కోల్పోయారో వాళ్ళకి తక్షణ సాయం అందించాలని కోరుకుంటున్నాం। భారతీయ జనతా పార్టీ